నాగేశ్వరన్ గారు సార్ అంటే నాగేశ్వరన్ గారు ప్రీక్వెల్ రాజ్ అంటే ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక లైన్ గుర్తొస్తుందండి. నేను డబ్బుల కోసం పని చేయను, కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి. అంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏదైనా ఒక లైన్ అడాప్ట్ చేసుకోవాలంటే అసలు మొత్తం సినిమా స్టోరీ ఆ ఒక్క లైన్లో కనిపిస్తుంది. నేను డబ్బుల కోసం పని చేయను, కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి అన్నది. మీ లైఫ్ స్టైల్ కూడా ఆ లైన్ అడాప్టేషన్ లాగా అనిపిస్తుంది. మీ థింకింగ్ కానీ మీ ఐ థింక్ అంటే యా సినిమా తర్వాత డెఫినెట్లీ చాలా ఫిలాసఫీ నాకు తెలియని ఫిలాసఫీ పెట్టి రాస్తుంటానేమో ఆ టైంలో ఇమ్మెచ్యూర్గా. బట్ అది ఒక చిన్న బైబిల్ లాగా అవుతుంది. ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే మనమే చెప్పాం కదా ఇది ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆలోచిద్దామని అనిపిస్తుంది. సో ఈవెన్ భగవద్గీత శ్లోకం చాలా పాపులర్గా భగవద్గీత శ్లోకం, కానీ మనం ఎక్కువ ఆలోచించాం. అదే ఫలితం ఆశించకుండా పనిచేయడం అనేది. సో అండ్ అది కృష్ణరాజు గారు చెప్పడం అది ఎప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా నడుస్తుంటుంది. అంటే కృష్ణరాజు గారి కెరియర్లో చాలా సినిమాలు చేశారు, కానీ ఎవడే సుబ్రహ్మణ్యం పాత్ర చాలా తక్కువ టైం కనిపించినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది. ఆయనకి బెస్ట్ లైన్స్ ఉన్నాయి సినిమాలో కూడా. బెస్ట్ ఫిలాసఫీ, బెస్ట్ లైన్స్ ఉంటాయి ఆయనకి. అంటే మీ మూవీస్లో అంటే సెకండ్ మూవీ, థర్డ్ మూవీలో విజయ్ దేవరకొండ కనిపిస్తూ ఉన్నారు. ఏదో నానితో ఎప్పుడు మళ్ళీ నాని ఎప్పుడు ఉండొచ్చు, నాని ఎందుకు కనిపించట్లేదు? అంటే అనుకున్నాం 1-2 సార్లు, బట్ వర్కౌట్ అవుతుంది హోప్ఫుల్లీ. ఈ సినిమా రావడానికి ముందు అంటే ఇది 2015లో వచ్చింది. 2011లో మనకి బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మీకు ఏమన్నా తీసుకున్నారా? జిందగీ నా మిలేగి దుబారా అనేది ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్, బట్ వాళ్ళు ఓవర్సీస్ అక్కడ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ చిల్ అవ్వటం అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్. నాట్ సో మచ్ అండి. ఈ మూవీ అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ టైప్ సినిమా అనుకోవచ్చు. బట్ నాకు ఇండియన్ మూవీస్ కన్నా మేబీ ఇంటూ ద వైల్డ్ అని ఒక సినిమా వచ్చింది, ఒక బుక్ ఉంటుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆ ఎరాలో. సో స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు అన్ ఎక్స్టెంట్. ఎవడేకి అది రియల్ స్టోరీ, అది రియల్ స్టోరీ. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్. మన దాంట్లో ట్రావెల్ ఫిల్మ్స్ ఉన్నాయి కానీ, బట్ నాట్ రియలీ ద సేమ్ జానర్ అసలు. నాని ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు కొంచెం డౌన్ఫాల్ అనేది ఉంది. కమర్షియల్ సినిమాలు అనేవి కొంచెం ఫెయిల్యూర్ అవటం. సో ఆ ఓపెన్ మైండెడ్తో ఉండటం వల్ల కూడా ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారని అనుకోవచ్చా మీరు చెప్పటం స్టోరీ అని? డెఫినెట్లీ ఐ థింక్, బట్ నాని ఈజ్ కన్సిస్టెంట్లీ కొత్త సినిమాలే పిక్ చేసుకుంటారు, కొత్త సబ్జెక్ట్స్, కొత్త డైరెక్టర్స్. సో ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అనిపిస్తుంది. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. కలిగి తర్వాత మీరు చాలా టైం తీసుకున్నారు. ఎందుకు అంటే ఏదైనా ఒక చిన్న సినిమా ఏదైనా చేయొచ్చు కదా. చిన్న అంటే డైరెక్టర్స్ ఎవరైనా కొద్దిగా ఖాళీ టైం ఉంటే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి చేస్తుంటారు కదా. మీరెందుకు అలా ఖాళీ ఉండిపోయారు? అంటే కల్కినే ఒక పెద్ద డ్రీమ్, అది ఒకసారి అయిపోయింది. కొంచెం టైం అవుట్ తీసుకొని రికవర్ అవ్వాలి దాని నుంచి. ఏదో స్క్రిప్ట్స్ లాగా డెవలప్ చేస్తున్నా, బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ షూట్ చేసేంత టైం కూడా లేదేమో. సో అండ్ ఆల్సో కల్కి 2 చాలా వర్క్ ఉంటుంది డెవలప్ చేయడానికి. ప్రొడ్యూసర్గా ఇప్పుడు అంటే జాతిరత్నాలు సక్సెస్ కొట్టారు, ఇప్పుడు జాతిరత్నాలు కూడా 2 చేస్తా అంటున్నా. అది కూడా ఎప్పుడు మరి అది కూడా డిలే అవుతుంది కదా సార్? దానికి ఏం డేట్ లేదు, దానికి జస్ట్ ఇంకా అది జస్ట్ అవ్వాలంతే. మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, మన కర్మ అండ్ మళ్ళీ డిలీట్ చేశారు. ఏంటి, దేనిపైన ఎవరిపైన సార్? అది నేనేం డిలీట్ చేయలేదు, ఉంచారా? అలానే ఉంది. 1 hour తర్వాత 1 day తర్వాత పోతుంది అది. 1 day తర్వాత ఎందుకు సార్? అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నా అంతే. అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నా అంటే దానిపైన మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఆ 400 ఎకరాలు సేవ్ చేస్తే మీ ఇష్టం, మీకు ఏదైనా చెప్తాను. అంటే గవర్నమెంట్ ఏం కోర్టు కావాలంటే అది ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది. సో ఇక్కడ మీకు అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా. అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్క్లు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్, మేబీ Tier 2 cities అనుకోవచ్చు. ఐ డోంట్ నో, నాకు తెలియదండి. నేను ఇప్పుడు పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ థింక్ ఒక 400 ఎకరాల చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది.